పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పవిత్రాత్మ సర్వేశ్వరుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనపైకి వేంచేసి వచ్చినప్పుడు మనకు వనగూరేటువంటి ప్రయోజనం ఏంటి, మనకు జరిగేటువంటి మేలేంటి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎటువంటి మార్పును తీసుకొని వస్తాడు? ప్రత్యేకంగా ప్రియులారా, మనలో మనకు తెలియనటువంటి, మనకు సాధ్యము కానటువంటి ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. అది ముఖ్యంగా ఆత్మీయ విషయమై, దేవుని యొక్క సువార్త విషయమై, దేవునికి సాక్ష్యం పలికే విషయమై, అదేవిధంగా ఇహలోకములో మనం జీవించటానికి కావలసినటువంటి స్థైర్యాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రసాదిస్తాడు. ముఖ్యంగా ప్రియులారా, ఆధునిక ప్రపంచంలో చాలామంది ప్రజలు, చాలామంది పిల్లలు ఆ విషయంలో ప్రియులారా చిన్న చిన్నటి కార్యాలు చేపట్టడానికి కూడా భయం, తెలియనటువంటి బిడియం, కంగారు, టెన్షను, డిప్రెషన్ ఇటువంటివి వస్తున్నాయి. వీటికి సొల్యూషన్ సైన్స్ పరంగా చూస్తే మందులు అనొచ్చండి. కానీ దానికంటే కూడా అత్యంత శక్తివంతమైనటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు అనుగ్రహించే మందు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులారా, వాక్యములోనికి ముందుకు వెళ్లే ముందుగా తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క ఆత్మీయ సలహా, మీ పిల్లలకై పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరము కొరకై ప్రార్థన చేయండి. మన పిల్లల పైన పరిశుద్ధాత్మ దేవుడు వేంచేసి వచ్చినప్పుడు వారిలో ఈ బిడియం, ఈ భయం, తెలియనటువంటి ఆందోళన ఇవన్నీ కూడా పోతాయి. ధైర్యంగా వారు ముందుకి వెళ్ళేటువంటి శక్తి వారికి ఉంటుంది. లూకా సువార్త 12వ అధ్యాయము 11-12 వచనములు. వారు మిమ్ము ప్రార్థనా మందిరములకు, రాష్ట్ర పాలకుల యొద్దకు కొనిపోయినప్పుడు మీరు ఎట్లు ఏమి సమాధానము చెప్పవలనని విచారింపవలదు. ఆ గడియలో ఏమి చెప్పవలయనో పరిశుద్ధాత్మ మీకు నేర్పించును. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మరణింపక పూర్వమే వాగ్దానము చేశాడు, నేను వెళ్ళి మీకు పవిత్రాత్మ అనేటువంటి ఆదరణకర్తను పంపిస్తాను అన్నారు. ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పి ఆ ఆదరణకర్త ఏమి చేయబోతున్నాడు, ఏ విధముగా మనతో ఉండబోతున్నాడు, మనకు సహాయము చేయబోతున్నాడు అని తెలియజేస్తూ, మీరు రాష్ట్ర పాలకుల దగ్గర కొనిపోబడినప్పుడు మేమేం మాట్లాడాలి దేవుని పక్షాన అని భయపడవలసిన అవసరం లేదు. కారణం ఏమిటి అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటాడు, మీకు ధైర్యాన్ని నూరిపోస్తాడు, మిమ్ము నడిపిస్తాడు అని చెప్పారు. ఒక కథోలిక స్కూల్లో కార్లోస్ అనేటువంటి యువకుడు ఉన్నాడు. క్యాథలిక్ స్కూల్లో కార్లోస్ అనేటి యువకుడు ఉన్నాడు. ప్రార్థన అంటే చాలా ఇష్టం, దేవుడు అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు క్లాసులో సమయం దొరికినప్పుడు తనలో తాను ఏదో చిన్న ప్రార్థనలు చేసుకునేవాడు. కానీ ఆ క్లాసులో ఉన్నటువంటి వాళ్ళు అతన్ని ఎగతాళి చేసేవాళ్ళు, అవహేళన చేసేవాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నందుకు గాను. ఈ విధంగా జరుగుతున్న సమయంలో ఆ అవహేళన చేస్తున్న, ఎగతాళి చేస్తున్నటువంటి తన యొక్క క్లాస్ పిల్లలకి ఏ విధంగా సమాధానం చెప్పాలో భయముతో ఉండేవాడు, పిరికివాడిగా ఉండేవాడు. వాళ్ళ ప్యారిష్లో విచారణలో పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యం కన్ఫర్మేషన్ ఇవ్వడానికి బిషప్ గారు వస్తున్నారని తెలిసి తాను కూడా అందరి పిల్లలతో పాటు చాలా ఆత్మీయంగా, చాలా విశ్వాసముతో ఈ పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యానికి సిద్ధపడ్డారు. చివరికి బిషప్ గారు వచ్చారు. ఆనాడు బిషప్ గారు చేసిన ప్రసంగం కార్లోస్ని బాగా ఆకట్టుకుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనపైకి వేంచేసి వస్తే ఏం జరగబోతుంది అనే విషయాన్ని గురించి ఆనాడు బిషప్ గారు ఆ పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యాన్ని ఇవ్వటానికి ముందుగా గొప్ప ప్రసంగాన్ని చేశారు.
ఆయన చెప్పారు ఏ విధముగా పేతురు తదితర అపోస్తులు పిరికివారిగా ఉన్నటువంటి వారు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఆత్మప్రేరణతో ఆత్మశక్తితో దేవుని యొక్క సువార్తను బోధించారు అని చెప్పి, ప్రియమైన బిడ్డలారా, మీరు కూడా ఈ రోజున అలనాడు 2000 సంవత్సరాల క్రితం పెంతుకొస్తు పండగ రోజున అపోస్తులు పొందినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని మీరు కూడా పొందబోతున్నారు. ఈనాటి నుండి మీరు క్రీస్తు ప్రభువుకి, త్రియేక దేవునికి సాక్షులుగా ఉండబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీరు సాక్షులుగా ఉండటానికి మీకు శక్తినిస్తాడు అని చెప్పి పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యాన్ని, క్రిస్మాతైలముతో అభిషేకాన్ని చెంప మీద నిదానంగా కొట్టి నువ్వు సాక్షిగా ఉండని ధైర్యాన్ని ప్రోక్షించారు, ధైర్యాన్ని ప్రసాదించారు. పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యం అయిపోయిన తర్వాత ఈ కార్లోస్ అనే పిల్లవాడు అంతకుముందు పిరికివాడిగా ఉన్నటువంటి వాడు, ఇతరులు తన గురించి తన యొక్క ప్రార్థనా విధానాన్ని గురించి, భక్తిని గురించి అవహేళన చేస్తున్నప్పుడు భయపడి కుంచుకొని పోయేటువంటి వాడు ఆ రోజు నుండి వాళ్ళు ఏమన్నా కానీ ఏం పట్టించుకోవటం లేదు. ఇంకా తన ప్రార్థనా జీవితాన్ని బలపరిచాడు, ఇతరులకు మేలు చేస్తున్నాడు, మంచి చేస్తున్నాడు. వాళ్ళు ఏమన్నా అన్నా కానీ భయపడకుండా ఇంకా అవసరంలో ఉన్నటువంటి వారికి సహాయం చేస్తున్నాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అరే, మనం ఇప్పుడు దాకా ఈ కార్లోస్ని ఎవరికైనా మంచి చేస్తుంటే అబ్బో పునీతుడు వచ్చాడరా సహాయం చేస్తున్నాడని ఎగతాళి చేస్తే వెంటనే బిగుతుకుపోయేవాడు, భయపడేవాడు. కానీ ఈరోజు ధైర్యంగా సహాయం చేస్తున్నాడే, ఎవరికి భయపడతలేదే అని నిదానంగా కార్లోస్ యొక్క మంచి క్రియలకి ఆకర్షించబడ్డారు వాళ్ళు. ఒక రోజున తనతో పాటు ఉన్నటువంటి స్టీఫెన్ అనే కుర్రవాడు జపమాలని జేబులో పెట్టుకొని వచ్చాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. అతను చూచి క్లాసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కార్లోస్ని అంతకుముందు ఎగతాళి చేసినట్లుగా ఈ స్టీఫెన్ కూడా ఎగతాళి చేస్తున్నాడు. ఆ రోజున లేచి నిలబడ్డాడు. కార్లోస్ ధైర్యంగా లేచి నిలబడ్డాడు. బిషప్ గారు చెప్పినట్టు ఆ ప్రసంగం గుర్తుకు వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు, యేసు పక్షాన మాట్లాడాలి మీరు అని చెప్పినటువంటి ఆ వాక్యం గుర్తుకు వచ్చింది. లేచి నిలబడ్డాడు. ఈ విధంగా మాట్లాడటం ప్రారంభించారు. స్టీఫెను ఏం తప్పు చేస్తున్నాడని మీరు ఎగతాళి చేస్తున్నారు? స్టీఫెను ప్రార్థన చేస్తున్నాడు. మీలాగా తుంట్ర పనులు చేయటం లేదు, మీలాగా తప్పుడు పనులు చేయటం లేదు. అతను ఒక మంచి కార్యాన్ని చేస్తున్నాడు. ఎవరికి అన్యాయం చేయటంలా, అక్రమం చేయట్లా, తుంట్ర పనులు చేయట్లా, చెడు కార్యాలు చేయటంలా ఒక పవిత్రమైన కార్యాన్ని చేస్తున్నాడు. అదంతా పక్కన పెట్టండి. స్టీఫెను ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడో మీకు తెలుసా? వాళ్ళమ్మకి క్యాన్సర్ వ్యాధి. అది మనతో చెప్పలా, నాకు తెలిసింది. వాళ్ళమ్మ క్యాన్సర్ వ్యాధి కోసం దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పటికే తన ప్రార్థనను బట్టి దేవుడు వాళ్ళమ్మకి ఒక అద్భుతాన్ని చేశాడు. మీలో ఎవరైనా అటువంటి ప్రార్థన చేస్తున్నారో మీ తల్లిదండ్రుల కోసం అన్నాడు. కార్లోస్ అప్పటి వరకు కూడా పిరికివాడిగా ఉన్నటువంటి ఒక్కసారిగా లేచి నిలబడి వాళ్ళందరిని నిలదీసేసరికి దేవుని పేరిట కిక్కురు మనలేదు ఒక్కళ్ళ కూడా. అందరూ కూడా తలదించుకున్నారు. మీ తల్లిదండ్రుల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారని నిలదీయగానే తలదించుకున్నాడు. మీరు కూడా క్రైస్తవులే కదా, మీకు లేదా విశ్వాసం? అద్భుతం ఏంటంటే ప్రియులారా, ఇది జరిగిన తర్వాత కార్లోసు, స్టీఫెను 8-9 తరగతి చదువుతున్నటువంటి వారు ఆ స్కూల్లో ఒక చిన్న ప్రేయర్ గ్రూప్ని ప్రిన్సిపల్, అదేవిధంగా అక్కడ ఉన్న సిస్టర్స్ యొక్క సహకారంతో స్కూలుకు సంబంధించిన ఒక చిన్న ప్రేయర్ గ్రూప్ని ప్రారంభించారు. జపమాల ప్రార్థన గ్రూప్ని ప్రారంభించారు. అది నిదానంగా పెద్దదైపోయి ఆ స్కూల్లోనే ఒక పెద్ద సమూహంగా, ప్రార్థనా సమూహంగా మారిపోయింది. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇది నేను చదివినటువంటి ఒక సంఘటన మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి ఏం చేసి వచ్చినప్పుడు మనల్ని ఏం చేస్తాడు, మనలో జరిగించే మార్పు ఏంటి? మీలో కొంతమంది అనొచ్చండి, క్రైస్తవులైనటువంటి వారు, కథోలికులైనటువంటి వారు, ఫాదర్ గారిని నేను పవిత్రాత్మను పొందుకున్నాను, నాలో ఇంకా భయం పోలేదు. ప్రియమైన బిడ్డ, ఈరోజు నేను మనస్ఫూర్తిగా నిన్ను ఆహ్వానిస్తున్నాను. నీవు పరిశుద్ధాత్మ దేవునితో చెప్పి ఎన్నాళ్ళు అవుతుంది? పరిశుద్ధాత్మ దేవా, నాపైకి ఏం చేసిరండి, నన్ను అభిషేకించండి, నన్ను నీ యొక్క ఆత్మశక్తితో నింపండి, నన్ను బలపరచండి, దృఢపరచండి, నీకు త్రియేక దేవునికి సాక్షిగా ఉండేటువంటి ధైర్యాన్ని నాకు ఇవ్వండి, నన్ను నీ వశము చేసుకోనండి అని ఎన్నాళ్ళు అవుతుంది నువ్వు చెప్పి పరిశుద్ధాత్మ దేవునికి? నిజమే, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కానీ ఆయనకి నువ్వు అధికారం ఇవ్వాలి కదా, ఆయన ఇచ్చటి శక్తిని పొందుడం నువ్వు సిద్ధంగా ఉండాలి కదా. ప్రియులారా,
మరొక సంఘటన నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతున్న సమయంలో ఒక కుర్రవాడు ఎండాకాలపు సెలవులకి, సమ్మర్ హాలిడేస్కి, వేసవి సెలవులకి తన తాతగారి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ తాతగారు ఈ కుర్రవాడికి రోజు కూడా చిన్న చిన్న కథలు చెప్పేవాడు, నీతి కథలు. క్రైస్తవ కుటుంబం కాబట్టి ఒక రోజున అతనికి తెల్ల తోడేలు నల్ల తోడేలు కథలు చెప్పాడు. ఏంటి తాత తెల్ల తోడేలు నల్ల తోడేలు? బాగా ఉత్సాహంగా ఉన్నాడు ఈ కుర్రవాడు. నాయన, ఈ తెల్ల తోడేలు నల్ల తోడేలు మనలోనే ఉంటుందయ్యా అన్నాడు. మనలో ఉంటుందా తాత అన్నాడు. ఏంటివి తాత అది అని అన్నాడు. తెల్ల తోడేలు నల్ల తోడేలు ఎప్పుడు కూడా పోట్లాడుకుంటాయ్యా అనగానే ఈ కుర్రవాడికి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. మరి తాత నల్ల తోడేలు గెలుసుద్దా తెల్ల తోడేలు గెలుసుద్దా అంటే తాత అన్నాడు, నాయన, మనం ఏ తోడేలుకు ఎక్కువ ఆహారం ఇస్తే, వినండి జాగ్రత్తగా, ఏ తోడేలుకి ఎక్కువ ఆహారాన్ని ఇస్తే ఆ తోడేలు గెలుసుద్దయ్యా అన్నాడు. తాత అర్థం కావట్లేదు తాత, ఏంటి వివరించవా అంటే, మనలోనే పరిశుద్ధాత్మ దేవుడు సాతాను కూడా ఉంటాడు. ఎక్కడో ఉండడండి, బయట మనలోనే తిష్ట వేసుకొని కూర్చుంటారు అని చెప్పి అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తెల్ల తోడేలు, సాతాను క్రియలు, చెడు పనులు, పాపపు క్రియలు అనేటువంటివి నల్ల తోడేలు. మనం పాపానికి ఎక్కువ శ్రద్ధ చూపించుకుంటా, పాపం వైపే వినుకుంటా, సాతాను స్వరాన్నే వినుకుంటా వెళుతున్నామనుకో, నల్ల తోడేలే ఎక్కువ మనతేట ఇంకా కార్యాలు చేపిస్తూ ఉంటాడు మన చేత. నల్ల తోడేలు గెలుస్తాడు. అలా కాకుండా ప్రార్థన చేసుకుంటా, వాక్యాన్ని చదువుకుంటా, జపమాల జపించుకుంటా, దివ్యబలి పూజలో పాల్గొంటా, ఆ ఇక తెల్ల తోడేలు అంటే పరిశుద్ధాత్మకి మనం ఎక్కువగా శ్రద్ధ వహిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలో గెలుస్తాడు, మనను కూడా గెలిపిస్తాడు, మనలో ఉన్న భయాలు తీసివేస్తాడు. ఆ పిల్లవాడు అప్పుడు అన్నాడు, నాకు ఇప్పుడు అర్థమైంది తాత, నా జీవితంలో నేను పరిశుద్ధాత్మ దేవుని విషయాలు నేను ఎక్కువగా చెయ్యాలి, పవిత్రమైన కార్యాలను నేను చెయ్యాలి. దానికి బదులుగా నేను చెడు వీడియోలు, చెడు సంభాషణలు, చెడు స్నేహితులు, చర్చికి వెళ్లకుండా, పాపపు క్రియలు, దొంగతనము ఇట్లాంటి కార్యాలు చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు సైలెంట్ అయిపోతాడు. మనలో ఆ శక్తి ఉండదండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ప్రశ్నించుకోవాలి, నేను నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తానుసారంగా నేను జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి నా తరపున పోరాడతాడు, నా తరపున సాక్ష్యం ఇస్తాడు, నన్ను తన బిడ్డగా, తన సైనికునిగా మారుస్తాడు, తన సైనికునిగా మారుస్తాడు. ప్రియులారా, యేసుప్రభు మరణించి ఉత్థానమైన తర్వాత శిష్యుల దగ్గరికి వచ్చారు. ఏ విధముగా ఉన్నారు వారు? వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో, అది ఆదివారము సాయం సమయము, యూదుల భయము చే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకుని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అని పలికాడు. శిష్యులు ఇప్పుడు భయముతో నిండిపోయి ఉన్నారు, తలుపులు మూసుకున్నారు, గడగడలాడుతున్నాడు. యూదులంటే భయం వేస్తుంది. ఎందుకంటే మా మెస్సయ్య, మా దేవుడు, మా ప్రభు అనుకున్నటువంటి యేసయ్యని వీరు చంపివేశారు, మేమెంతటి వారం? ప్రియులారా, నిరాశపరిచే ఆత్మ ఇది, సాతాను ఆత్మ, భయపెట్టే ఆత్మ. కాబట్టి ప్రభు వాడి దగ్గరికి వచ్చి మీకు శాంతి కలుగునుగా కాని పలికి ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనంలో, అట్లు పలికి ఆయన వారి మీద శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు అని వారికి పరిశుద్ధాత్మ వరాన్ని ఇస్తున్నాడు. ఈ సందర్భంగా ప్రియులారా, ముగింపుగా మీ ముందు నేను పేతురు గారి యొక్క వ్యక్తిత్వాన్ని ఉంచాలి అని ఆశపడుతున్నాను. పేతురు గారి యొక్క వ్యక్తిత్వాన్ని ఉంచాలని ఆశపడుతున్నాను. ఏమిటి పేతురు గారి యొక్క వ్యక్తిత్వం ప్రియులారా? మత్తయి శుభవార్తలో మనందరం చదువుకుంటాం. పేతురు గారు ప్రియులారా పిరికితనముతో భయపడ్డాడు, పిరికితనముతో జీవించాడు. అతనిలో ధైర్యం లేదు. యేసు ప్రభువు, మీరు నన్నందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు, నన్ను పట్టుకుంటారు వాళ్ళు శత్రువులు అన్నప్పుడు, ప్రభువా వీళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళినా నేను వెళ్ళను, మాత్రం నిన్ను మాత్రం విడిచిపెట్టను అంటాడు పేతురు గారు. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 33వ వచనంలో, అందరూ మిమ్ము విడిచిపెట్టి పోయినను నేను మాత్రం మిమ్ము వెడనటికని విడనాడను అని పేతురు పలికెను. అందుకు యేసు, ఈ రాత్రి కోడి కొయ్యక ముందే నన్ను ఎరుగన నీవు మమ్మారు బొంకెదమని నీతో చెప్పుచున్నాను. ప్రియులారా, వాక్యాన్ని చదువుకుంటే మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 69వ వచనంలో, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు, అరే
నీళ్లు తోడుకొని వెళుతున్నటువంటి పని పిల్లకి భయపడ్డాడండి పేతురు గారు. పని పిల్లకి భయపడ్డాడు పిల్లరా. మత్తయి శుభవార్త 26:69. పేతురు ఆ గృహ ప్రాంగణమున కూర్చుండి ఉండెను. అప్పుడు ఒక దాసి, ఎవరండి? ఒక బానిస పిల్ల, ఒక దాసి అతని వద్దకు వచ్చి, నీవును గలిలయ నివాసియగు యేసుతో ఉన్నవాడవు కదా. అతడు అందరి ఎదుట బొంకుచు, నీవు చెప్పునదేమో నాకు తెలియదు. ఈ విధంగా 3 సార్లు బొంకుతాడండి. పిరికి పంద, పిరికి వాడిలాగా ఉంటాడు. కానీ ప్రియులారా, ఆశ్చర్యం, అద్భుతం ఏంటంటే, ఈ పిరికి వ్యక్తి, ఈ భయపడిన వ్యక్తి తర్వాత వెళ్ళి జనం ముందు కూడా చెప్పుకోలేక ఈ వెక్కి వెక్కి ఏడుస్తాడు, పశ్చాత్తాపడతాడు, గుండెలో బాదుకుంటాడు, కాదంటల్లా. కానీ ఈ భయముతో ఉన్నటువంటి ఈ పేతురు గారండి, యెరూషలేములో ఉన్నటువంటి ఆ జనసమూహము ఎదురుగా నిలబడి ధైర్యంగా ప్రసంగం చేస్తే ఆ ఒక్క ప్రసంగానికి 3,000 మంది జ్ఞానస్నానం పొందారు. వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనము. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సహోదరులారా, మేమేమి చేయాలి అని పేతురును అడగగా, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాపములకై ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామమున జ్ఞానస్నానం పొందవలెను, అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు చెప్తున్నాడు చాలా స్పష్టంగా. ధైర్యంగా ఉన్నాడు. తనకేమవుతుంది తను భయపడతల్లా, ధైర్యవంతుడిగా మారిపోయాడు. 40వ వచనంలో, ఇంకను పలు విధమైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరే రక్షణ పొందుడు అని పేతురు వారిని హెచ్చరించను. అతని ప్రబోధమును విని, అతని ప్రసంగాన్ని విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానం పొందరి. ఆ దినమున రమారమి 3,000 మంది చేర్చబడిరి. ఒక్క ప్రసంగం, పేతురు గారి ప్రసంగానికి 3,000 మంది మారు మనసు పొంది జ్ఞానస్నానం పొందారు. ఏమిటి మార్పు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? పిరికివాడిగా దాక్కొని ఒక బానిస పిల్లకి, ఒకే ఒక బానిస పిల్లకి భయపడినటువంటి వాడు కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ఆ పెంతెకోస్తు పండగ రోజున వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరి ముందు నిలబడి దేవుని యొక్క సువార్తను బోధించాడు. ఏమిటి మార్పు? అంతకుముందు పరిశుద్ధాత్మను పొందుకోలేదు, ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత పేతురు గారు చేసినట్టు మొదటి ప్రసంగం ప్రియులారా. ఆ తర్వాత మనం చూస్తాం, పేతురు గారిని ఇతరులను బంధించి సాన్హెడ్రిన్ విచారణ సభ, యూదుల యొక్క విచారణ సభ, మిమ్మల్ని చంపేస్తాం, మీరు మాట్లాడొద్దు యేసు పేరిట అంటే పేతురు గారు ఏమన్నారు? మేము దేవునికి భయపడాలా, మీకు భయపడాలా? మేము విన్న దానిని, మేము చూచిన దానిని మేము బోధించకుండా ఉండలేం అని చాలా స్పష్టంగా చెప్తారు పేతురు గారు పిల్లారా. మేము విన్నదానిని, మేము చూచిన దానిని మేము బోధించకుండా ఉండలేం అని చెప్తారు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 19వ వచనంలో, మేము మీ మాట వినవలయునా లేక దేవుని మాట పాటింపవలనా? దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీరే నిర్ణయించండి. ఎలయనా మేము కనులారా చూచిన దానిని, చెవులారా విన్నదానిని మాటలాడకుండా ఉండలేము అని పేతురు యోహనులు వారికి బదులు పలికిరి. పేతురు గారు బదులు పలుకుతున్నారు. ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచంలో చాలామంది తల్లులు, చాలామంది తండ్రులు నన్ను అడిగేది వాళ్ళ బిడ్డల కొరకే ప్రార్థన చేయమని. మన యూట్యూబ్లో కూడా కింద వీడియో కింద మెసేజ్ల్లో ప్రార్థన చేయమని అడిగి నేను చూస్తున్నానండి ప్రతి మెసేజ్ని కూడా. కొన్నిసార్లు మీకు సమాధానం ఇచ్చే సమయం ఉండదండి. నాకు కొంచెం ఒక పావుగంట సమయం ఉంటే అలా చూస్తూ వెళ్తానండి. ఎవరన్నా ప్రత్యేకమైన ఉద్దేశాలు మెసేజ్ల రూపం ఉంచుతున్నారని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకే కొన్ని సందర్భంలో నాకు సమయం చాలక మీకు సమాధానం ఇవ్వట్లా, కానీ సమయం దొరికినప్పుడు కొన్నిసార్లు మీకు రెస్పాన్స్ ఇవ్వగలుగుతున్నాను, ప్రైస్తోలాడనైనా పెట్టగలుగుతున్నాను. ప్రియులారా, చాలామంది తల్లులు అడిగేది ఏంటంటే, మా పిల్లవాడిలో, మా పాపలో ధైర్యం లేదండి, చిన్న చిన్న విషయాలకి భయపడిపోతున్నారండి, పరీక్షలంటే భయం, తెలియనటువంటి భయంతో ఏదన్నా యాక్టివిటీ టేకప్ చేయాలంటే భయపడుతున్నారు. ప్రియులారా, దయచేసి మీ పిల్లల కొరకై పరిశుద్ధాత్మ వరమ కొరకే ప్రార్థన చేయండి ప్లీజ్. పవిత్రాత్మ వరమ కొరకే ప్రార్థన చేయండి. పవిత్రాత్మ మన పిల్లలలో లేకపోతే వాళ్ళు చెడిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందండి, చాలా ఎక్కువగా ఉంది.
ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వేంచేసి వచ్చినప్పుడు, మన బిడ్డల మీదకి వేంచేసి వచ్చినప్పుడు జ్ఞానము, మంచి నడవడిక, దైవభయము, దైవభీతి, విజ్ఞానము, వివేకము, వరాల అనుగ్రహాల పరంపర మన బిడ్డల మీద కురియబడుతుంది. పిల్లరా, ధైర్యము, స్థైర్యము అనే వరాలు మన పిల్లలకు ఉంటాయి. పిల్లల గురించి మాత్రం మాట్లాడతలేదండి, పెద్దలైనటువంటి వారు ఎంతోమంది ఈ ఆధునిక ఉరుకుల పరుగుల ప్రపంచంలో పిల్లారా ఎంతో ఒత్తిడికి గురి అవుతున్నారు, ఎంతో భయాలకు గురి అవుతున్నారు. అదేవిధంగా ఒక దాంట్లో ఓడిపోయి, ఒక దాంట్లో పడిపోయి, తర్వాత మా జీవితం ఏ విధంగా ఉంటుంది, ఇంకో దాన్ని ప్రారంభించడానికి భయంలో బ్రతుకుతున్నారు. పరిశుద్ధాత్మదేవ మాపైకి వేంచేశారండి. పరిశుద్ధాత్మదేవ మా అభిషేకించండి. పరిశుద్ధాత్మదేవ మమ్మ ఆవహించండి. ఈ ప్రార్థన మీ పెదాలలో ఉండాలి, మీ గుండెలలో ఉండాలి, మీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి ఎదురెవరు ఉండరు పిల్లారా. ఇది యేసయ్య మనకి వాగ్దానం చేసినట్టు కృప, వదులుకోవద్దు. యేసయ్య మనతో చెప్పిన మాట, ఆయన మనకు వాగ్దానం చేశాడు పిల్లారా. ఏమని? నేను మీకు ఆదరణకర్తనిస్తాను, మీరు కంగారు పడొద్దు, నేను ఇస్తాను అంటున్నారు. 14వ అధ్యాయం యోహాను సువార్త 16వ వచనంలో, నేను తండ్రిని ప్రార్థింతును మీతో ఎల్లప్పుడూ ఉండుట కొరకై. ఎప్పుడు ఉండటం కొరకండి? అప్పుడు కొద్దిసేపు ఉండటం కోసం కాదండి, ఎల్లప్పుడూ మీతో ఉండుట కొరకై. ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. నేను ప్రార్థన చేస్తా దాని కొరకై. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ, లోకమైన ఆయన ఎరుగదో, ఆయన మీకు నేర్పిస్తాడు, అన్నీ కూడా మీకు ధైర్యాన్ని ఇస్తాడు. పేతురు గారు తిమోతికి రాసిన 2వ లేఖ, నాకు ఇష్టమైన వాక్యాలలో కొన్ని ఉన్నాయండి. తిమోతికి రాసిన 2వ లేఖలో 1వ అధ్యాయం 6-7 వచనాలు ఈ విధంగా చెప్పబడతాయి. పౌలు గారు తిమోతి గారితో చెప్తున్నారు, నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని వరమును సజీవముగా ఉంచవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. 2వ తిమోతి 1వ అధ్యాయం 6వ వచనము, నా హస్త నిక్షేపణము వలన నీవు పొందుకున్నట్టు పరిశుద్ధాత్మని సజీవముగా ఉంచవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ప్రియులారా, మనందరము కూడా భద్రమన అభ్యంగనము, ద సాక్రమెంట్ ఆఫ్ కన్ఫర్మేషన్, హోలీ కన్ఫర్మేషన్, పరిశుద్ధాత్మ ధృవీకరణ సాంఘ్యం మనందరం పొందుకున్నాం. పవిత్రాత్మ దేవుడు మనకిచ్చాడు. బిషప్ప గారు మనకి క్రిస్మాతైలముతో అభ్యంగనము చేసి, ప్రియులారా, ఇది గొప్ప అభిషేకం. మన మీద చేతులు ఉంచి పరిశుద్ధాత్మ దిగిరావాలని ప్రార్థన చేశారు. మనందరిలో ఉంది. కానీ ప్రారంభంలో చెప్పినట్లుగా మనం పరిశుద్ధాత్మను పట్టించుకోకుండా అశుద్ధాత్మనే పొద్దాకులు పట్టించుకుంటుంటే ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? సజీవంగా ఉంచటానికి ప్రార్థన చేయాలి మనం. ఓ పరిశుద్ధాత్మదేవ మాపైకి వేంచేస్తారండి, మమ్మ అభిషేకించండి, మమ్మ ఆవహించండి, నీ వర్షధారగా మమ్మ నింపండి, మమ్మ తడపండి, మమ్మ ముద్ద చేయండి, మమ్మ కడగండి నీ యొక్క ఆత్మశక్తితో ప్రార్థన చేయాలి. అడుగో, వేడుకో. అదేవిధంగా దేవుడు నీకు వసగలట ఆ పరిశుద్ధాత్మని నిర్లక్ష్యం చెయ్యమాకు, అనాధారం చెయ్యమాకు, సజీవముగా ఉంచడానికి ప్రయత్నం చేయి. ఎటువంటి ఆత్మను మనం పొందుకున్నామట? దేవుడు మనకు వసగు ఆత్మ మనల్ని పిరికివారని చేసే ఆత్మ కాదు. అంతేకాక ఆయన ఆత్మ మనల్ని శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహాలతో నింపుతుంది. వాట్ ఏ పవర్ఫుల్ స్పిరిట్ వీ హ్యావ్ రిసీవ్డ్. బట్ అన్ఫార్చునేట్లీ వీ డూ నెగ్లెక్ట్ ఇట్. వీ డోంట్ కేర్ ఫర్ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ ఈస్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పర్సన్ ఇన్ ద హోలీ ట్రినిటీ. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ to invite the Holy Spirit again and again and every day, to ask Him to take possession of our thoughts, our actions, whatever we do. మన జీవితంలో ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించటం మన బాధ్యత. మన మాటలు, మన తలంపులు, మన క్రియలని ఆయన ఆధీనంలో తీసుకోమని వేడుకోవాలి. అప్పుడు మన జీవితంలో ప్రియులారా అద్భుతాలను మనం చూస్తాం. ఇదిగో మనందరం కూడా అడగాల్సింది ఏమిటంటే, ఓ పరిశుద్ధాత్మదేవ మాపైకి వేంచేసారండి, మమ్మ అభిషేకించండి, మమ్మ నీ ఆత్మతో నింపండి అని నువ్వు వేడుకోగలిగితే నీ జీవితం మారుతుంది ప్రియులారా, నీ బ్రతుకు మారుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు సకల వరప్రదాత. అన్నిటికంటే ముఖ్యంగా నీకు నాకు శక్తినిచ్చేటువంటి వాడు, ధైర్యాన్ని నూరిపోసేటువంటి వాడు. వేడుకుందాం ప్రియులారా, పరిశుద్ధాత్మదేవ మాపైకి వేంచేసారండి, మమ్మ అభిషేకించండి, నీ ఆత్మతో మమ్మ నింపండి, నీ ఆత్మతో మమ్మ వర్షధారగా తడపండి అని వేడుకుందాం.
సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ త్రియేక దేవా, నీవు మాకు వాగ్దానం చేస్తూ ఉన్నావు. నీ ఆత్మను ఎల్లరి మీద కుమ్మరిస్తానని పలికావు. నాయన, అలనాడు సంసోనును నీ ఆత్మతో నింపగా 1000 ఏనుగుల బలముతో నింపబడ్డాడు. దావీదును నీ ఆత్మతో నింపగా ప్రభు నీకు కీర్తనలు పాడాడు, సకలాన్ని కూడా జయించాడు ప్రభుగా. ఇదిగో నీ ప్రియకుమారుడు యేసయ్య అలనాడు యోర్దాను నది నీటిలో జ్ఞానస్నానం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పౌర రూపం అతని మీదకి దిగి వచ్చింది. లూకాసు సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, దేవుని యొక్క ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుట కొరకే నన్ను అతను అభిషేకించనని పలికాడు. ఓ పరిశుద్ధాత్మ దేవ, మమ్మ అభిషేకించండి. మా భయాలు, మా ఆందోళనలు, మా పిరికితనాన్ని మీరు తీసివేయండి తండ్రి. మా జీవితంలో ధైర్యంగా నీకు సాక్ష్యం పలికే విధంగా, మా జీవితంలో ధైర్యంగా ముందుకు వెళ్ళే శక్తిని మాకు దయచేయండి ప్రభుగా. ఓ పరిశుద్ధాత్మదేవ, స్వస్థపరచువాడా, స్వస్థపరిచే పరిశుద్ధాత్మదేవ, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి ప్రభువా స్వస్థపరచమని వేడుకొనిచున్నాను తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఇదిగో నీ ఆత్మశక్తితో నింపి కుటుంబాలలో సాతాను యొక్క తంత్రోపాయాలు పారకుండా, సాగకుండా వాటన్ని కూడా పారద్రోలమని, శాంతిని, సమాధానాన్ని, నిజమైన శాంతిని, పరిశుద్ధాత్మ ప్రసాదించేటువంటి శాంతితో మా కుటుంబాలను నింపమని వేడుకొనిచున్నాము తండ్రి. చదువుల సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా స్కూల్స్కి వెళ్ళటం ప్రారంభించిన మా బిడ్డలందరినీ కూడా దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. కాలేజెస్కి వెళ్ళినటువంటి యవన ప్రాయమైనటువంటి యువతి యువకులందరినీ ప్రత్యేకంగా దీవించి పరిశుద్ధాత్మదేవ నీ జ్ఞానం అనే వరముతో, నీ విజ్ఞానం అనే వరముతో, నీ జ్ఞాపక శక్తి అనే దీవెనతో మా బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని ఈనాడు మా కొరకే ప్రార్థించండి స్వామి అని యొక్క యూట్యూబ్ క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో ఓ పరిశుద్ధాత్మదేవ వారందరి తలంపులను దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.